హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈరోజు మన లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో ఇది. ఆల్రెడీ నేను ఇది కటింగ్ వీడియో పెట్టి 1 వీక్ అవుతున్నట్టుంది. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనం పైపింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మనం క్రాస్గా 1 ఇంచ్ వెడల్పులో మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి స్ట్రైట్గా తీసుకోకుండా క్రాస్ ఉంది, మనకి క్లాత్ వచ్చేసి క్రాస్ ఉంది. ఇప్పుడు 1 ఇంచ్ వెడల్పులో మనం క్లాత్ తీసుకుని దాన్ని జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని పైపింగ్ ప్రిపేర్ చేసుకుందాం. అంటే సిల్వర్ కలర్ పైపింగ్ ఇస్తున్నాము. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం దాని లోపల యూజ్ చేసే థ్రెడ్ ఎప్పుడు కూడా 10/12 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. మనకు అదైతే కొంచెం మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలో ఉంటుంది. సో మేమైతే అదే వాడతాం మా బొటిక్లో. అది తీసుకోండి. అది తీసుకొని పైపింగ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో తీసాను కదా, క్లియర్గా వీడియో చూడండి. ఇలా మనం పైపింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే ప్రతిదీ లోడింగ్ పైపింగ్ ఎక్కువేస్తాం కాబట్టి, చూసారు కదా, మనం లైనింగ్కి వేస్తున్నాం. ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసేసి ఒరిజినల్ పార్ట్కి మనం తిరిగేస్తాం అనమాట. సో చూడండి, 2 హ్యాండ్స్కి కూడా మనం లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది. ఇలా మనం బాడీ లైనింగ్కి అలాగే హ్యాండ్స్ లైనింగ్కి అన్నిటికీ కూడా ఫస్ట్ మనం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. అంటే అటాచ్ చేసేసుకుంటున్నాము. మొత్తం అంతా కూడా మనం ఏదైతే పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని అటాచ్ చేసేసుకుని అప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ని జాయిన్ చేస్తాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా మనం అలాగే సేమ్ అటాచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తాం అన్నమాట జాయిన్ చేసి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా అలా నెక్ మనం ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుని రౌండ్ తిరగడం కోసం చిన్ని చిన్ని టక్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, చిన్ని చిన్ని టక్స్ చాలా చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసేస్తాం. చూసారా పైపింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఒకసారి. మనం బ్యాక్ది కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని కూడా ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేద్దాం. ఇది కూడా ఒకసారి చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాం అనేది. మనం జాయిన్ చేసేసుకున్న తర్వాత తిరిగేసేటప్పుడు ఖచ్చితంగా మనం కార్నర్లు అన్నీ కూడా మనం చిన్న చిన్న టక్స్ అనేది మొత్తం అంతా పెట్టుకోవాలి. జాయిన్ చూడండి, మనం షేప్ ఎలా అయితే ఉందో అలా యాజ్ ఇట్ ఈస్ జాయిన్ చేస్తున్నాము. అందుకే పర్ఫెక్ట్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. చూసారు, మిడిల్ క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేస్తున్నాం. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్గా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని దీన్ని కూడా తిరిగేసేసుకోవాలి. మనకి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు స్టిచ్ చేయండి. కొంచెం లేట్ అయినా కూడా ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. చూసారా, మనం రివర్స్ చేసిన తర్వాత ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. పైపింగ్ ఎంత బాగా కనిపిస్తుందో మనకి. ఇప్పుడు ఈ షేప్ వచ్చింది కాబట్టి నెక్ దీనికి మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఇస్తాము, అంటే డోరీస్ కూడా స్టిచ్ చేస్తాము. మొత్తం అలా రివర్స్ చేసిన తర్వాత చుట్టూ మనం ఒకసారి జాయిన్ చేసేసుకోవాలి. చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకుని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాము. బాడీ ఎక్కడ బుస్కలు లేకుండా చూసుకోవాలి.
చూసారు కదా, ఇప్పుడైతే డాట్స్ వేసేస్తున్నాము. మనకి ఇవి బ్యాక్ సైడ్ డాట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ సైడ్ డాట్స్ మనకు కొంచెం సన్నగా వస్తాయి, ఫ్రంట్ సైడ్ డాట్స్ కొంచెం ఎక్కువ వస్తాయని చెప్పి. బాడీ అటాచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మనం లైనింగ్ సాటిన్ ఇచ్చాము. సో మీకు అందుకని అంత షైనింగ్గా కనిపిస్తుంది క్లాత్ వచ్చేసి. బాడీకి ఏమో కాటన్ లైనింగ్ ఇచ్చి, హ్యాండ్స్కి ఏమో సాటిన్ లైనింగ్ ఇచ్చాము. సాటిన్ క్లాత్ ఇచ్చాము ఎందుకంటే కస్టమర్కి అలా కావాలన్నారు. సో అలా ఇచ్చాము. మీకు అది కటింగ్ వీడియోలో చెప్పాను నేను. హ్యాండ్ ఎప్పుడు కూడా మనం డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో సైడ్ హ్యాండ్ జాయిన్ చేస్తున్నాము. చూడండి, ఆ హ్యాండ్ షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం సెంటర్ ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. చెయ్యికి మనకి మిడిల్లో మనం ఎక్కడైతే టక్ పెట్టుకున్నామో అలాగే భుజం దగ్గర ఎక్కడైతే మనకి సెంటర్ పాయింట్ ఉందో రెండు కలిపి మనం జాయిన్ చేసుకోవాలి. అందుకే మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట స్టిచ్చింగ్. అలాగే మనం కట్ చేసాం కదా, కింద అంబ్రెల్లా గేర్ కట్ చేసాము, దానికి మనకి జాయింట్స్ వచ్చినాయి. సో ఆ జాయింట్స్ ఇప్పుడు అన్నీ కూడా మనకి 4 వైపులా కూడా జాయింట్స్ వచ్చినాయి. సో 4 వైపులా మనం జాయిన్ చేసేసుకుంటున్నాం క్లాత్ అనేది. మీరు ఇది కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్గా. ఇవన్నీ జాయిన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం బాడీ ఇది కలిపి అటాచ్ చేసేస్తాం. సో కదా, లైనింగ్కి అయితే మనం అటాచ్ చేసేసాం కదా, ఇప్పుడు ఒరిజినల్ పార్ట్కి కూడా అటాచ్ చేసేద్దాం. ఒరిజినల్ పార్ట్ అయితే మనం 8 ఫోల్డింగ్స్ మీద వేసాము. అంటే చాలా గేర్ వస్తుంది అనమాట ఫ్రాక్ వచ్చేసి. 8 ఫోల్డింగ్స్కి మనకి 4 ఫోల్డింగ్స్కే వచ్చింది అటాచ్మెంట్ జాయింట్ అనేది. సో మిగతా 4 సైడ్స్ కూడా బాగానే వచ్చింది, అంటే జాయింట్స్ ఏం రాలేదు. పెద్ద పన్నా ఇచ్చారు. సో చాలా గేర్ అయితే చాలా వచ్చింది. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. తర్వాత మళ్ళీ నాకు 2 ఫ్రాక్స్ అయితే ఆర్డర్ వచ్చినాయి. ఆ ఫ్రాక్స్ నేను వీడియోస్ తీయలేదు కానీ మీకైతే క్లిప్స్ యాడ్ చేస్తాను. తర్వాత వేరే వీడియోలో ఎప్పుడైనా సరే మీకు ఆవిడ వేసుకునే నాకు పంపిస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. లేదు అంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా పెట్టండి. ఆల్రెడీ వీడియోస్ కావాలని పెట్టి నేను ఇంకా చేయలేదు. సో చేస్తాను. కొంచెం చెప్పాను కదా, సంక్రాంతి వాళ్ళు బిజీగా ఉన్నాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్కర్స్ ఊరు వెళ్ళారు. నాకు ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ తీసిన వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. చూసారు కదా, మనకైతే మొత్తం జాయిన్ చేసేసుకున్నాము. ఒరిజినల్ పార్టు లైనింగు అన్నీ కలిపి జాయిన్ చేసేసి ఓవర్లాక్ కూడా చేసేసుకున్నాం నడుముకి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఆర్మ్ లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది అన్నీ క్లియర్గా మనం చెక్ చేసుకుని 1 బై 1 స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ చెక్ చేస్తున్నాము. మనం హ్యాండ్ అరౌండ్ చెక్ చేసుకుని అందులో సగం పెట్టుకోవాలి. మనకి ఆర్మ్ కూడా అంతే, ఆర్మ్ అరౌండ్ మొత్తం చెక్ చేసుకుని అందులో సగం పెట్టుకోవాలి. ఆల్రెడీ చెస్ట్ లూజ్ అది నేను మార్కింగ్ ఇచ్చేసాను కదా, ఉంది. అయినా కానీ మళ్ళీ ఒకసారి లాస్ట్లో మళ్ళీ వర్కర్ అంతా కూడా చెక్ చేస్తాడు, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాడు. మా వాడు ముందే చెక్ చేసేస్తున్నాడు చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడే చెక్ చేసేస్తున్నాడు. నడుము ఎంత లూజ్ ఉందో మొత్తం చెక్ చేసుకుని దాంట్లో సగం పెట్టుకోవాలి. మనం ఎగ్జాక్ట్గా నేను ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చానో సో యాజ్ ఇట్ ఈస్గా అక్కడే వస్తుంది. కానీ ఒకసారి కొలుచుకుని మరీ స్టిచ్ చేస్తున్నాడు. సో మీరు కూడా అలా కొలిచి స్టిచ్ చేయండి. మెయిన్ మనం ఇక్కడ స్టిచ్చింగ్ అబ్జర్వ్ చేయాలి. నడుము దాటిన తర్వాత ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు కరెక్ట్గా స్టిచ్ చేసేసి, అంటే కొంచెం స్టిచ్ చేసేసిన తర్వాత చూడండి తీసేస్తున్నాడు మా వర్కర్ సపరేట్గా. తీసేసి మళ్ళీ మనకి బాడీ ఏదైనా టైట్ అయినప్పుడు ఇప్పుకోవడానికి
పక్కనే మనకు పావించి గ్యాప్లో ఒక 3 స్టిచెస్ అయితే వేస్తారు. ఒక్కొక్కరికి 4 కూడా వేస్తారు కస్టమర్ అడిగితే, లేదంటే 3 స్టిచెసే వేస్తారు. ఈ ఎండ్కి వచ్చేసరికి మాత్రం 3 స్టిచెస్ ఒకే దగ్గరికి వచ్చేలా వేసాడు చూసారు కదా. మనకు ఓన్లీ హ్యాండ్ అండ్ బాడీ దగ్గరే వేశాడు, కానీ కింద నడుము దగ్గర నుంచి కిందకు వచ్చేసరికి 3 స్టిచెస్ ఒకే ప్లేస్లో వచ్చాయి చూడండి. వచ్చిన తర్వాత ఇప్పుడు దేనికది సపరేట్గా స్టిచ్ చేస్తాడు. మనకి ఒరిజినల్ పార్ట్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ పార్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇట్లా తిరిగినప్పుడు, మనకి ఇప్పుడు ఏదైనా ఫోటోషూట్స్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు చక్కగా ఇట్లా తిరుగుతారు కదా, అప్పుడు మనకి బాగా తిరుగుతుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటే. అలాగే మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ సైడ్స్ కొంచెం ప్లెయిన్ ఉంది కదా, దాన్ని కూడా లేకుండా స్టిచ్ చేసేస్తున్నాడు. ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తున్నాడు. ఆల్రెడీ మన కటింగ్ అప్పుడు కొంచెం ప్లెయిన్ ఉన్నదైతే కట్ చేసేసాం మనం. ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా ప్లెయిన్ ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే మనకి డిజైన్ పీస్ మొత్తం కనిపించాలి, ప్లెయిన్ కనిపించకూడదు కాబట్టి. ఇప్పుడు చూడండి లైనింగ్ పార్ట్ మళ్ళీ సపరేట్గా జాయిన్ చేసేస్తున్నాడు. ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఒక సైడ్ మనం కంప్లీట్గా పైనుంచి కిందకి ఒకేలాగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఒక సైడ్ మాత్రం ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కూడా స్టిచ్ చేసుకున్నాక బోత్ సైడ్స్ మనం ఓవర్లాక్ చేసేసుకోవాలి. మనకి ఫ్రాక్ అయితే అయిపోయింది. వీడియో లెందీగా వస్తుందని చెప్పి నేను కొంచెం కట్ చేశాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కింద జిగ్జాగ్ చేసేసుకోవాలి. జిగ్జాగ్ చేసేసుకున్న తర్వాత చాలా బాగుంది ఫ్రాక్ అయితే. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ మన దగ్గర చేసిందే అండ్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర చేసిందే. ఎవరికైనా ఏదైనా ఆర్డర్ కావాలి, వర్క్ చేయించుకోవాలి అన్నా కూడా మన దగ్గర ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటాము. సో మీకు ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది, అలాగే మన వర్క్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.